కేరళ తదుపరి ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత జయరాం రమేష్ మాట్లాడడం జరిగింది. అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. రేపు కేరళ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రకటిస్తాం అని చెప్పి జయరాం రమేష్ మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ ఉన్నారు. దినకర్, ఈ రోజే ఒక నిర్ణయం ప్రకటిస్తారు. సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఈ రోజు క్లారిటీ వచ్చేస్తుంది అనుకున్నాం, కానీ రేపటికి పోస్ట్ పోన్ అయింది. సో ఓవరాల్ గా ఎలా చూడాలి? దాదాపు 10 రోజులైంది. 10 రోజుల నుంచి ఈ యొక్క డ్రామా కొనసాగుతూనే ఉంది. కేరళకు సంబంధించినటువంటి సీఎం ఎవరు అన్న దానికి సంబంధించిన అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరొక రోజుకు పోస్ట్ పోన్ చేసింది. కాసేపటి కింద జయరాం రమేష్ వచ్చారు. ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్, రాజ్యసభ ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన లేవని చేయాలన్నా కానీ ఆయన స్పష్టంగా చెప్తారు. ఈ సందర్భంలో ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నిర్ణయాన్ని అంతా కూడా మేము ఒపీనియన్ గా కలెక్ట్ చేశాము. దానికి సంబంధించే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే భేటీలో సమావేశం స్పష్టంగా జరిగింది కనుక మేము రేపు కేరళ సీఎం ఎవరన్నా దానికి సంబంధించి ప్రకటిస్తామని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే దాదాపు 10 రోజులు వస్తుంది. మే 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. ఇవాళ మే 13వ తారీఖు, రేపు 14. అంటే దాదాపు 11 రోజుల పాటు కేరళ సీఎం నిర్ణయించడం దానికి సంబంధించి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఎక్సర్సైజ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా కేరళలో ఉండే వాళ్ళందరికీ కూడా రకమైనటువంటి భావన కలుగుతుంది. ఎందుకు ఇంత డిలే చేస్తుంది? ఎందుకంటే యూడీఎఫ్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చిన తర్వాత దాదాపు 100+ స్థానాల్లో యూడీఎఫ్ గెలిచిన సందర్భంలో మరొక వైపు మిత్రపక్ష పార్టీలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఐయుఎంఎల్ పార్టీ కూడా వెయిట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పూర్తిగా సీఎం ను నిర్ణయిస్తే ఆ తర్వాత కేబినెట్ కి సంబంధించినటువంటి పనులు ఉంటాయి. దాంతో తమకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా పూర్తిగా ఇండక్ట్ చేయించాలనే ఉద్దేశంతో తను ఐయుఎంఎల్ పార్టీ కూడా త్వరగా దీన్ని తేల్చండి అని చెప్పి డిమాండ్ పెట్టింది. దీంతో రేపటికి పోస్ట్ పోన్ చేయడంతో రేపు ఎవరిని ప్రకటిస్తారు? ఎందుకంటే కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఆయన కేరళలో సీనియర్ లీడరు, 2 సార్లు ఎంపీగా ఉన్నారు. తర్వాత 2 సార్లు అలపుల నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆ తర్వాత విడి సతీష్, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కేరళలో మాయమవుతున్న సమయంలో దాదాపు గత 5 సంవత్సరాలుగా ఆయన కేరళలో ఉండి ముందుండి పార్టీని నడిపించిన వ్యక్తి. మరొకవైపు రమేష్ చెన్నితల, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్ లీడరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉండి నడిపించారు. అయినా కానీ వీళ్ళిద్దరిలో కేసీ వేణుగోపాల్, విడి సతీష్ల మధ్య పోటాపోటీ ఉన్నటువంటి నేపథ్యము. ఒకవైపు ఎమ్మెల్యేల బలం అంతా కూడా కేసీ వేణుగోపాల్ కు ఉండడము, ప్రజల్లో మాత్రం విడి సతీష్ కి బలం ఉండడంతో వీళ్ళిద్దరిలో ఎవరిని తేల్చాలి, ఎవరిని సీఎం గా నియమించాలన్న దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ హైకమాండ్ కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉంది. సో దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకున్నామని జయరాం రమేష్ ఇప్పుడు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి అవకాశం ఉంటుందన్న దానిపైన రేపు ఈ రోజు నైట్ అంతా చర్చ జరిగే అవకాశం ఉంది. రేపు ఉదయం ప్రకటిస్తారా, లేకపోతే మధ్యాహ్నం ప్రకటిస్తారా, సాయంకాలం ప్రకటిస్తారా అన్న దానికి సంబంధించి కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా అంతే స్థాయిలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రిజల్ట్ వచ్చి 10 రోజులైనా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం దానికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నాయి. గవర్నర్ కూడా ఇప్పటికి 2 సార్లు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా కమ్యూనికేషన్ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కూడా వాయనాడులో పూర్తిగా వాల్ పోస్టర్స్ కూడా వెలిశాయి. నువ్వు విడి సతీష్ అని కాకుండా కేసీ వేణుగోపాల్ ని ఎంపిక చేయడానికి 10 రోజులుగా డిలే చేస్తున్నావు. నువ్వు మరొకసారి వాయనాడు ఎన్నికల్లో గెలవలేవు. నీకు మరో అమేది లాగా మేము గిఫ్ట్ ఇస్తామనేటువంటి ఒక బెదిరింపులు కూడా అక్కడ పోస్టర్ల రూపంలో వెలుస్తున్నాయంటే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఎంత అసహనం ఉంది, ఎంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఆలస్యం అయ్యేదాన్ని బట్టి అనేటువంటి ఒక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపటికి పోస్ట్ పోన్ చేయడం, రేపటికి వాయిదా వేయడంతో రేపు ఇంకా ఎలాంటి వాటిపై చర్చిస్తారు, నిజంగానే ప్రకటిస్తారో లేదన్నటువంటి ఒక మీమాంస మొదలైందని చెప్పుకోవాలి. స్వాతి, అంటే దినకర్, ఇప్పుడు జరిగిన సమావేశంలో తీసుకున్న డెసిషన్ మీద మళ్ళీ రివ్యూ చేస్తారనుకోవాలా? ఏ విధంగా చూడాలి? అంటే రేపటికి పోస్ట్ పోన్ అవ్వదాన్ని ఏ విధంగా చూడాలి? సిఎల్పి సలహా మేరకు రేపు ప్రకటిస్తామని చెప్పి జయరాం రమేష్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశంలో తీసుకున్న డెసిషన్స్ అన్నింటి మీద మళ్ళీ రివ్యూ చేస్తారనుకోవాలా, లేకపోతే నేతల్ని ఒప్పిస్తారనుకోవాలా? అంటే రాహుల్ గాంధీ ఖర్గే ఫైనల్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నా కానీ రాహుల్ గాంధీ ఒపీనియన్ ని కలెక్టివ్ గా తీసుకున్న తర్వాతనే వారు ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అటు కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి రైట్ హ్యాండ్, విడి సతీష్ కేరళలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి. ఇద్దరిని ఎన్నుకోవడంలో మాత్రం పూర్తిగా కన్ఫ్యూజన్. గతంలో ఇది కర్ణాటకలోనూ వచ్చింది, తర్వాత తెలంగాణలోనూ వచ్చినటువంటి అంశం. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనుకున్నప్పుడు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో
వ్యవహరిస్తున్న తీరు పట్ల చర్చ జరుగుతుంది ప్రతిసారి కూడా. అందులో భాగంగానే ప్రజెంట్ కూడా వీడి సతీష్ కేసీ వేణుగోపాల్ అన్న దానికి సంబంధించి ఎవరికి ఎక్కువ మద్దతు ఉంది అని చెప్పి, ప్రజల్లో మద్దతున్న నేతక లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలో మద్దతున్న నేతక అన్న దానికి సంబంధించినటువంటి మీమాంస హైకమాండ్ కూడా కన్ఫ్యూజన్ లో పెట్టినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం జరిగింది. దీనిపైన అంతా కూడా ఖర్గే రాహుల్ గాంధీ మధ్య చర్చ జరిగింది. అందులో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది అన్న దానికి సంబంధించి కూడా ఒక ఫైనల్ కాల్ తీసుకోవాలని చెప్పి మల్లికార్జున్ ఖర్గేకే వదిలేయడం జరిగింది. సో మల్లికార్జున్ ఖర్గే గారు రేపు నిర్ణయం తీసుకొని ఎలా ప్రకటిస్తారు, ఎవరిని ప్రకటిస్తారు అన్నటువంటి ఒక ఉత్కంఠ కేరళ కాంగ్రెస్ లో నెలకొంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా జరిగినటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో అందరూ సీఎంలుగా ప్రమాణం చేశారు. కేరళలో గెలిచినటువంటి కాంగ్రెస్ మాత్రం ఇంకా దీన్ని పోస్ట్ పోన్ చేస్తుండడం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇలా ఎందుకింత నెగ్లిజెన్సీగా ఉంది, ఎందుకింత ఆలస్యం అవుతుంది అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు కేసీ వేణుగోపాల, వీడి సతీష్ వీరిలో ఎవరిని ఎంపిక చేసినా కానీ కాంగ్రెస్ లో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయన్న దాని మీద కూడా రేపు ఒక సబ్జెక్ట్ గా మారే అవకాశం ఉంది. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.